హాయ్ గాయ్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. హ్యాపీ కార్తీక పౌర్ణమి. ఈ కార్తీక పౌర్ణమి రోజు అయితే మార్నింగ్ 2 o'clock వెళ్ళేసి మా మమ్మీ ఇంట్లో పనులు అయితే చేసి తులసి చెట్టు దగ్గర అయితే పూజ అయితే చేసింది. ఇంట్లో కూడా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు వెలిగిస్తారనమాట తులసి చెట్టు దగ్గర. ఉసిరి చెట్టుకి తులసి చెట్టు కళ్యాణం అయితే చేస్తారు. సో మా ఇంట్లో అయితే మేము ఇలా అయితే చేసినాము. కూడా పెట్టినా ఉసిరి దీపాలు కూడా వెలిగించు. వెలిగించాలి. సో ఇలా అమ్మవారి ముందు 365 వత్తులు అయితే వెలిగించాలి. వెలిగించిన తర్వాత అమ్మవారికి ధూప దీప నైవేద్యం పెట్టినాక అమ్మవారికి అయితే చీర పెట్టి మమ్మీ వాయనం అయితే ఇచ్చింది. నైవేద్యం తీసుకోండి. మా ఇంట్లో పూజ అయితే అయిపోయింది. నెక్స్ట్ మా ఓనరాంటి వాళ్ళు పైన ఎట్లా పూజ చేస్తారో చూద్దాం రండి. వాళ్ళైతే బిల్డింగ్ పైన పూజ చేస్తారు తులసి చెట్టు దగ్గర. పూజలు అవుతున్నాయి. ఇంకెప్పుడైతే గుడికి ఎప్పుడు పోయి పోదాం పెడతావా? కొబ్బరికాయ
ఆంటీ హ్యాపీ కార్తీక పౌర్ణమి. హ్యాపీ కార్తీక పౌర్ణమి. ఏం చేస్తారా ఆంటీ? పూజకి సర్దుకుంటున్నా అన్ని, శివాలయానికి వెళ్ళడానికి. పూజ అయిపోయిందా? అయిపోయింది, ఇప్పుడే అయిపోయింది. తులసి చెట్టు దగ్గర అయిపోయింది. గుడికి వెళ్ళడానికి సర్దుకుంటున్నా. పువ్వులు, కొబ్బరికాయలు, ఇంకేంటంటి దీనిలోకి నెయ్యి, పాలు ప్యాకెట్, కొన్ని పాలు అందులో పోసొద్దామని మర్చిపోయాను. అవును, తులసి చెట్టులో వేయాలి కదా. చక్కెర, నెయ్యి, పాలు కావాలి. ఇంకా మేము మార్నింగ్ 6 o'clock అయితే శివాలయం అయితే వెళ్ళిపోయినాము. అంత చలిలో కూడా అంత మార్నింగ్ హెవీ క్రౌడ్ అవుతుండే. అభిషేకానికి కూడా మాకు సుమారు 1/2 hour అయితే పట్టింది. మేము శివయ్యకి అభిషేకం చేయించి 365 దీపాలు అయితే పెట్టినాము. కార్తీక పౌర్ణమి కావడంతో గుడి నిండా దీపాలే అనమాట. ఫుల్ క్రౌడ్ అయితే ఉండే టెంపుల్లో. జరగాలి అంకుల్ కొద్దిగా. లోపల పోవచ్చు. దేవుడి దగ్గర పెట్టినామండి. రావులు వత్తలి కడి, రావులు వత్తలి కడి. ఇక మా మమ్మీను మా డాడీ అయితే ఇద్దరైతే దీపాలు అయితే వెలిగిస్తారు. పూజ అయితే స్టార్ట్ చేసారు. పక్కనే మోడరాంకులు కూడా పూజ అయితే చేస్తున్నారు. సో ఇట్లా ఉసిరికాయ దీపాలు ఇంకా 365 వత్తులతోని దీపాలు అయితే ఇట్లా వెలిగిస్తారు కార్తీక పౌర్ణమి రోజు. ఇక మేము అభిషేకానికి వెళ్ళినప్పుడు మాకు టెంపుల్ లోపలికైతే ఫోన్ అయితే అలౌ చేయలేరు, ఫుల్ క్రౌడ్ ఉండడంతో. సో నేను టోటల్ టెంపుల్ బ్లాక్ అయితే చేయలేకపోయినాను. సో గుడి మొత్తం దీపాలతో అయితే వెలిగిపోతుంది. ఒకసారి వ్యూ అయితే చూడండి. అంత చలిలో అంత పొద్దున మాత్రం గుడికి రావడానికి భక్తులు మాత్రం ఏమాత్రం తగ్గలేరు. చాలామంది అయితే భక్తులు అయితే వచ్చారు. గుడిలో హెవీ క్రౌడ్ ఉండడంతో నేను టోటల్ వ్లాగ్ అయితే తీయలేకపోయినాను. సో దిస్ ఈస్ మై వ్లాగ్. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.